కి స్వాగతం. ఘనంగా బడి పండుగ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలోని చెయ్యేరు గ్రామం శ్రీమతి పోలిశెట్టి లక్ష్మీ పార్వతి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల నందు బడి పండుగ ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శనివారం ఒక పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బాల్య దశలోనే కష్టం, శ్రమ, నిజాయితీ వంటి నైతిక విలువలు బయటికి సమాజంలో ఒడిదుడుకులు లేకుండా సామర్థ్యాన్ని ఇటు ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు అందించాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నుంచి కె వాసు గారు, జి శ్రీనివాస్ గారు, టిహెచ్ దుర్గారావు గారు, మరి ఇక్కడ వచ్చేసిన వారందరికీ వారు స్వాగతం పలుకుతున్నారు. మనం ఆ నాట్యం తిలకిందాం. లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అందరి లైఫ్లో ఫోన్ అనేది ఒక పార్ట్ అయిపోయిందండి. మీ అందరికీ తెలుసు, మీ ఇంట్లో పిల్లలు కూడా ఎక్కువ ఫోనే యూజ్ చేస్తారు. కానీ ఫోన్ యూజ్ చేసినప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇంటర్నెట్ అండి. అవును కదా? ఈ ఇంటర్నెట్ వల్ల మనకి చాలా మంచి అనేది ఉన్నది, అలాగే చెడు కూడా ఉన్నదండి. కానీ మీ పిల్లలు ఎప్పుడు ఏం చేస్తున్నారో అని మీరు కూడా పేరెంట్స్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఎలాంటివి జరుగుతున్నాయంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోయాయండి. అందులో ఏంటంటే ఫస్ట్ పిల్లల్ని అలాగే లేడీస్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ లేడీస్ అనేవాళ్ళు ఇవి వాడడం వల్ల, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ ఈ క్రైమ్స్లో వాళ్ళే గురవుతున్నారండి. ఈ క్రైమ్స్కి పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ ఆడినప్పుడు అది కూడా వాళ్ళకి ఈ ఓటీపీస్ అవి రావడం, అందులో వాళ్ళు చెప్పేయడం, వాళ్ళకి తెలియదు కదండి, చెప్పేస్తారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే మన పర్సనల్ డేటా అనేది వాళ్ళకి షేర్ అయిపోతుంది. ఇది ఎలా అంటే మనకు తెలియని వెబ్సైట్స్లో కానీ మనకి ఎవరైనా కాల్ చేసినా కానీ ఎప్పుడైనా ఓటీపీలు అనేవి ఎవరికి మీరు చెప్పకూడదండి, షేర్ చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఫేక్ ఐడీస్ క్రియేట్ 99% రావడం జరిగింది. అంటే ఇక్కడ నానా రకాలుగా ఉంటుంది.
వేరే వేరే కూడా. ఎందుకంటే నేను సర్పంచ్గా ఎలక్ట్ అయిన తర్వాత 4 ఇయర్స్ నుంచి వస్తున్నాను. 4 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ మెరుగైన రిజల్ట్లు వస్తున్నాయి. మరి అటువంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు పిల్లలు ఉపయోగించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే టీచర్ గారు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, మనకు పర్వాలేదులే అనుకుని దాన్ని థింకింగ్ చేసి, సార్ నాకు ఇది ఇబ్బందిగా ఉంది, ఈ విధంగా మీరు చెప్తే నాకు. ఈరోజు ఆత్మీయ సమావేశాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం అన్ని జల్లగుంట, వడ్డవారిపేట, రాయడిపాలెం అన్ని స్కూల్కి ఒకేసారి ఈ కార్యక్రమాలు పెట్టడం వల్ల సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు అందరూ పాల్గొనడం వల్ల కొంత లేట్ అయ్యింది. పేరెంట్స్ లేట్ అయిందని ఏమీ ఇబ్బంది పడకుండా మీరు కూడా అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వం పిల్లలకి తల్లిదండ్రులు మాస్టర్లు విద్య చెప్పడం వరకే కాదు, మనం పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతవరకు చదివారు ఏంటని హోంవర్క్ ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు పొలాల నుంచి వచ్చే వాళ్ళు తండ్రులు ఉండవచ్చు. తల్లిలు కూడా వంట చేసుకున్న తర్వాత టీవీలకి అతుక్కుపోకుండా పిల్లలతో ఎంతవరకు చదివారు అని వాళ్ళతో కొంత మమేకమై హోంవర్క్ శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం, అంతేకాదు ప్రభుత్వం పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకం పెట్టింది. ఆ పథకం గతంలో రాష్ట్రం అంతా ఒకే కర్రీస్, కూరలు ఒకే రకం ఉండేవి. అలాగైతే కొంతమంది అంటే రాయలసీమలో ఒక రకమైన వంటకాలు తింటారు, ఉత్తరాంధ్రలో ఒక రకమైన వంటకాలు తింటారు, మన ఏరియా వాళ్ళు ఒక రకం వంటకాలు తింటారు. కాబట్టి అక్కడ తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకుని ఆ వంటలు ఏ విధంగా అయితే పిల్లలు పాడు చేయకుండా అన్నం తింటారో వాళ్ళకి ఆ కూరలు వండి పెట్టాలని ఈరోజు ఈ పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఆ భోజనం చేసి అందులో ఏమన్నా పిల్లలు తింటున్నారా, ఇంకో రకం కూర అయితే బాగుంటుందా అన్నది ఏమన్నా మార్పులు చేర్పులు సలహాలు టీచర్లకు ఇస్తే, గ్రామ పెద్దలకి, సర్పంచ్ గారికి ఇస్తే అది ఏదైనా మార్పులు చెయ్యాలంటే మీ ప్రభుత్వం తీసుకెళ్ళి అది మార్చడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ పిల్లలతో పాటు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు కూడా భోజనం చెయ్యాలి. ఇవాళే కాదు, ప్రతి నెలకి పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ